హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య న్యూట్రిషనిస్ట్. నా క్లయింట్స్లో ఒకళ్ళ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒకళ్ళు అడిగిన డౌట్ అవ్వచ్చు. సో అది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ వాళ్ళ పేరు ఏదైతే ఉందో నేను అది చెప్పడం లేదు. సో వాళ్ళు టెక్స్ట్ చేసింది మీకు నేను పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో తనది ఏంటి అని అంటే థైరాయిడ్ది క్యాన్సర్ రావడం వల్ల తన థైరాయిడ్ గ్లాండ్ని రిమూవ్ చేశారు. సో రిమూవ్ చేశారు కాబట్టి నన్ను ఫస్ట్ తను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సో నాకు థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయ్యింది మేడం. సో నేను మెడిసిన్ యూస్ చేస్తున్నాను, నాకు వెయిట్ లాస్ పాసిబులేనా అని అడిగారు. సో ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళు మెడిసిన్ యూస్ చేస్తున్నారు కాబట్టి సో థైరాయిడ్ గ్లాండ్ ఏదైనా లేకపోయినా సరే దానికి తగ్గట్టుగా డాక్టర్ తనకి మెడిసిన్ సజెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. బట్ కంపారిటివ్లీ ఎవరైతే ఏదైతే ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉండి వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి వెయిట్ లాస్ అనేది తక్కువ జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్, ఒకవేళ మంత్లీకి వాళ్ళు 5 kgs తగ్గితే వీళ్ళు 3 kgs తగ్గుతారు. ఖచ్చితంగా హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్ ఒక ప్యాటర్న్ కనుక వాళ్ళు అలవాటు చేసుకున్నారు అని అంటే, మెడిసిన్ ప్రాపర్గా యూస్ చేస్తూ హెల్తీ డైట్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా, పీసీఓడి ఉన్న వాళ్ళైనా, పీసీఓఎస్ ఉన్న వాళ్ళైనా సరే వెయిట్ లాస్ అవ్వలేమేమో అనుకుంటే మాత్రం అది అపోహే. ఖచ్చితంగా యూ కెన్ లూజ్ యువర్ వెయిట్.